తల్లిదండ్రులను గౌరవించినోడు మనిషి కాదు. కొడుకు పిల్లలు బతుకున్నా కూడా తల్లిదండ్రులను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసేవాడు మూర్ఖుడు. ఒకటి తల్లిదండ్రులు మంచిగా చదువుకున్నాడే మనిషి. ఇప్పటికైనా అక్కడిక్కడ చిన్న చిన్న పొరపాట్లు చేసినట్టు ఎవరున్నా కూడా వాళ్ళు పద్ధతి మార్చుకొని తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. మీ అనుబంధం ఎట్లుండేది తల్లిదండ్రులతో? మీ నాన్నగారితో కానీ మీ అమ్మగారితో కానీ? మా నాన్నగారు బాగా, అమ్మగారు నాన్నగారు బాగా, నాన్న ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలు మా నాన్నగారిది. అందుకే మా ఇంట్లో మేము ముగ్గురు అన్నదమ్ములం, మా అక్కయ్య పెద్ద, అందరం కూడా సుష్మంత స్టూడెంట్స్మే. మా అన్నయ్య కూడా ఏబీపీలో పనిచేసారు. మా అన్నయ్య కూడా ఇప్పుడు మా ఇల్లే అడ్డా. మా నాన్న ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టబోతుండే. పోలీసు వాళ్ళు మా ఇంట్లో అలవాటు అయిపోయింది. అర్ధరాత్రి ఏబీపీ ఉన్నప్పుడు అర్ధరాత్రి పోలీసు వాళ్ళు గోడ దుంపుతారు. ఎదురుగిల్లమా ఎదురుగిల్లు రెంట్ కొంచెం ఎప్పుడు వస్తారో పక్క ఇంట్లో కూడా అలవాటే. ఇక పోలీసులు వచ్చే కామన్ అయిపోయింది వాళ్ళకి. పోలీసులు వస్తారు, బడి సంజయ్ పట్టుకోతారు. నేను దొరకకుంటే మా పెద్దనే పట్టుకుపోతారు. నాకంటే ఎక్కువ మా పెద్దనే జైలుకి స్టేషన్ వేయండి. మా పెద్దనే పట్టుకోతే నిమాలని పోవాల్సి వస్తుంది. కానీ మా నాన్న కానీ మా అమ్మగారని ఎప్పుడు ఇబ్బంది పడిపోతుంటే చాలామంది కరగతులు వస్తే మా అమ్మ భోజనం వంట వేసి పెడుతుండే. మా ఇంట్లో ఒక అడ్డా, ఎంతమంది భోజనం చేసి ఇప్పుడంతే అప్పుడంతే. తండ్రి గారు ఉన్నారండి ఇప్పుడు? లేదు, మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు మా పెద్దనే దగ్గర ఉంటారు. అందరం కలిసి ఉంటాం అందరం. తండ్రి గారు ఎలా జరిగిందండి? మీ తండ్రి గారు ఎలా? పైన ట్యాంక్ కొత్త కన్స్ట్రక్షన్ చేసినాక అది క్యూరింగ్ సరిగా కాకపోవడం అది కూలి యాక్సిడెంట్లో చనిపోయారు. నా కళ ముందు చనిపోయారు. చివరిగా మాట్లాడిన క్షణాలు ఏమైనా గుర్తున్నాయండి? మా నాన్నగారికి ఏంటంటే అప్పుడు కౌన్సిలర్గా పోటీ చేయాలని బాగుండే. ఇప్పుడు 12th డే రోజు బలిస్తాం కదా, గొర్రె పిల్లలు బలిస్తాం కదా, అది జడ్తి తీయాలి. జడ్తి తీయాలంటే జడ్తి అది ఏముంటే ఏదో మీరు మిస్ అయ్యారు, మీ నాన్నకు కావాల్సినటువంటి ఈ కోరికను తీర్చలేరు అని చెప్పించి నాన్నకు ఈ ఫలానా స్వీట్ ఇష్టము అది పెడతారు, పూరి తినడం ఇష్టము అది పెడతారు, ఇట్లా పెడతామంటారు. అన్నీ పెట్టినా కూడా ఏమంటే మా బావగారు వచ్చారు. మా బావగారు వచ్చి లేదు మీ నాన్న నేను కౌన్సిలర్ చేయాలనుకున్నాడు, నువ్వు కౌన్సిలర్గా కంటెక్ట్ చేస్తా అని ఒకసారి మొక్కు అని చెప్పాడు మా బావగారు. అప్పుడు నేను తప్పకుండా కౌన్సిలర్ చేస్తా అని మొక్కిన తర్వాత జడ్జి ఇచ్చింది. సెంటిమెంట్ అది. సరే, అది వాస్తవం. కొంతమంది మళ్ళీ చూసి ఇవన్నీ ఇంత నమ్మకమా, ఇంత ఇవా మూఢనమ్మకాలు అంటారు చాలామంది. వాళ్ళు ఎవరనుకున్నా నాకు ఇవ్వదు. జరిగింది అది. ఇప్పుడు చాలా సందర్భాల్లో జడ్జి ఇస్తేనే ముందు బలి చేస్తాం. అది ఎప్పుడు మర్చిపోలేదు అన్నట్టు. అది అంటే కార్పొరేటర్గా మీ నాన్నగారు లేరు, మీరు కార్పొరేట్ అయినప్పుడు కూడా. అంటే ఎంపీగా ఉన్నప్పుడు ఇదంతా మీ నాన్న చూడలేదు? మా అమ్మారు సంతోషం పట్టలేదు బాగా. చాలా కోరుకొని ఉంటారు కదండి మీ నాన్నగారు మిమ్మల్ని. ఎప్పుడైనా అనిపిస్తా అండి నాన్నగారు ఉంటే బాగుండేది ఇదంతా చూడడానికి? ప్రతిరోజు తలుచుకుంటాం కదా, ప్రతిరోజు తలుచుకుంటాం, ప్రతిరోజు నైవేద్యం పెట్టుకుంటాం. మిస్ అవుతారా నాన్నగారిని బాగా? మా అమ్మగారు బాగా ఇంకా. కానీ ఏమైనా ఇంట్లో మేడం గారిని అయితే సంజయ్ గారు బాగా హింసిస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు టైం ఇవ్వరు, బయటే ఉంటారు. పాపం ఎట్లుంటుంది సార్ మేడం? హింసించారు, వాళ్ళకి అలవాటైపోయింది. వాళ్ళకి అలవాటైపోయింది. కానీ పిల్లలకి ఒకటి ఇప్పుడు మనము దేశానికి సేవ చేయాలి, ధర్మాన్ని రక్షించాలి, సమాజం కోసం పనిచేయాలి అనుకున్నప్పుడు అన్ని చెప్పే బయటకు వస్తాం. కాబట్టి మన కుటుంబాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. మన కుటుంబంలో మార్పు తీసుకున్నప్పుడు నువ్వు సమాజంలో మార్పు తీసుకొస్తావు. ఇంటికి వస్తే భార్య బయటికి వెళ్ళనియది, లేదా అమ్మ బయటికి వెళ్ళనియది, నువ్వు ఇంట్లో ఉండాలి, పలానా టైంకి రావాలి, నువ్వు బయట తినద్దు, బయట తిరగద్దు, పోలీసు వాళ్ళు రావద్దు, ఇంటికి ఇప్పుడు కేసులు కావద్దు, నువ్వు కొట్లాడద్దు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు మనం ఏదంటూ ఇంట్లోనూ మార్చుకోలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్పు తీసుకున్నప్పుడు నువ్వు సమాజం మార్పు తీసుకొస్తావు. బట్ ఏమైనా కోరికలు ఉంటాయి కదండి మేడం గారికి, ఎంతో కొంత ఉండాలి. వాళ్ళు మార్చుకోవాలి కదా. ఇప్పుడు మా మిస్సెస్ కూడా చంపుకోవాలంటే కష్టమే కదా. పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్తో బాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏమి చెప్తుంది ఇక మా మిస్సెస్ కూడా. ఇంకా నేను ఎప్పుడన్నా ఇన్కమ్ ఉంది అయితే కూడా ఒప్పుకోదేమే. ఇంట్లో శ్రీమతి గారి సహకారం లేని బయట తిరగలేము. ఎలా ఉంటుంది సార్ మేడం గారి సపోర్ట్ మీకు? అంటే తన బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి పిల్లలందరినీ తను చూసుకోవడం, మా మిస్సెస్ సపోర్ట్ లేని బయటకి ఎంత పోతాం కష్టం. అంటే అన్నిట్లో సపోర్ట్ చేస్తారు బాగా. బండి సంజయ్ గారిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ కాదు. అలవాటు లేదంటే? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అలవాటు కాదు.